హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి కదా, లంచ్ బాక్సులతోనే ఇబ్బంది పడే అవసరమే లేదండి. ఒక్కసారి ఈ విధంగా మనం టమోటా, కొత్తిమీర, పుదీనా ఇవన్నిటితోనే ఒక్కసారి ఈ విధంగా చేసామంటే పిల్లలే కాదండి, ఆఫీసులకు వెళ్ళే పెద్దవాళ్ళైనా సరే గిన్నె మొత్తం ఖాళీ చేయకుండా వదలరండి. అంత బాగుంది. ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు ఒక 5-6 ఇలా ఇరిసి ముక్కలుగా చేసి దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం కూడా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి వెల్లుల్లి రెమ్మల్ని ఇలా మీద ఉన్న పొట్టు తీసి దాంట్లో వేసుకోవాలి. వేసాక వీటిని మనం ఇలా బాగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం అలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కప్పు నిండా కొత్తిమీర తీసుకుందామండి. అంటే పిడికెడు పట్టుకుంటే గట్టిగా పిడికెడు. ఆ తర్వాత పుదీనా కూడా అండి సేమ్ అదే విధంగా ఒక పిడికెడు తీసుకునేసి ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే కొంచెం మంట లోలో ఉంచుకునేసి ఇలా బాగా కలుపుతూ వీటిని బాగా ఫ్రై కానివ్వాలండి. అది వాడుతుంటే వస్తుంటుందండి స్మెల్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. దీన్ని ఇలా మాడకుండా సన్న మంట మీద ఈ టైప్లో బాగా ఒత్తులు అయ్యేదాకా ఇలా బాగా వాడనివ్వాలండి. ఈ ఆకు, ఈ పచ్చిమిరపకాయలు ఈ టైప్లో వాడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టుకునేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో మంచి పండ్లండి ఎర్రటి టమోటాలని కట్ చేసి దాంట్లో వేసుకుందాం, ఒక 2 లేదా 3. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకునేసి దీంట్లో ఏంటంటే ఇక నీళ్లు పోసే అవసరం లేదండి. ఈ టమోటాల్లో, పచ్చిమిరపకాయలు అన్నింటిలో కూడా నీరు శాతం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ టైప్లో పేస్ట్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేసుకునేసి ఒక బౌల్ తీసుకుని దాంట్లో బియ్యం తీసుకుందామండి. నేనైతే ఒక 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. అది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒకవేళ బాస్మతి రైస్ టయానికి లేకపోతే ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనం నీళ్లు పోసి 1కి 4 సార్లు ఇలా బాగా కలిపి కడిగేయాలండి. ఈ విధంగా ఏంటంటే 1కి 4 సార్లు బాగా ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత మళ్ళీ అదే బియ్యంలోని కాస్త నీళ్లు పోసుకోవాలండి. ఎందుకంటే ఈ బియ్యాన్ని మనం నానబెట్టుకోవాలి కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువగానే పోసుకొని బాగా నాననివ్వాలండి. ఓకేనా. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. తీసుకున్నాక దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, ఆ తర్వాత చెక్క, ఒక 4-5 లవంగాలు వేసుకొని ఒక 5 యాలకులు కూడా వేసి ఇప్పుడు స్టార్ అనాస ఒక 2 పువ్వులు వేసుకునేసి బండ పువ్వు అండి అది కూడా కొంచెం వేసుకునేసి కొద్దిగా వేగనిచ్చి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఆ తర్వాత దీన్ని కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వీటిని రానివ్వాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టిన ఈ టమోటా, కొత్తిమీర ఈ పేస్ట్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత అదే మిక్సీ జారీలో కొద్దిగా నీళ్ళు పోసి తొలిపి అలా పోసేసి దీన్ని ఇలా కలుపుతూ బాగా వాడనివ్వాలండి. ఇందులో ఉన్న నీరు మొత్తం పీల్చేదాకా ఈ టైప్లో బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు కట్ చేసిన ఒక 2 చిన్న సైజు ఉల్లగడ్డల్ని అందులో వేసి క్యారెట్ ఒక్కదాన్ని కూడా మీద తోలు తీసి అందులో వేసుకోవాలి కట్ చేసి. ఆ తర్వాత ధనియాల పొడి, కొద్దిగంత జీలకర్ర పొడి వేసుకునేసి గరం మసాలా కూడా ఒక సగం టేబుల్ స్పూన్ వేసి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి వీటిని ఇలా కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి. ఇది ఎలా అంటే సన్న మంట మీద పొగ వాసన రాకుండా బాగా వేగనివ్వాలండి. అడుగు అంటుకున్నదంటే పొగ వాసన వస్తుంది. ఈ టైప్లో ఈ మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత కడిగి నానబెట్టిన ఈ బియ్యాన్ని దాంట్లో వేసేసుకోవాలి. అంటే నీళ్లు రాకుండా వంచేసుకునేసి ఖాళీ బియ్యాన్ని మాత్రమే దాంట్లో వేసుకుని ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ రైస్ను కూడా 1 నిమిషం పాటు మనం కాస్తలా వేగనివ్వాలండి. అంటే ఈ రైస్ ఏంటంటే ఆ ఫ్లేవర్ మొత్తాన్ని ఇలా పీల్చుకోవాలి. ఇలా పీల్చుకున్న తర్వాత మనం ఇప్పుడు నీళ్లు పోసుకుందామండి. ఇందాక కొలతకి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నీళ్లు కూడా ఒక 3 గ్లాసులు తీసుకోవాలి పర్ఫెక్ట్ కొలతతో. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఒక నిమ్మ చెక్కని అందులో పిండుకోవాలి.
ఆ నిమ్మరసాన్ని కూడా పిండిన తర్వాత కాస్త ఇలా మిక్స్ చేసుకోవాలండి. కిందకి మీదకి ఇలా తిరిగేసుకున్న తర్వాత మనకు విజిల్స్ వచ్చే విధంగా ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకునేసి దీనికి ఏంటంటే 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త అలా డమ్ అనగనిచ్చి ఆ తర్వాత మూత తీసుకునేసి ఒక్కసారి ఎలా ఉడికిందన్నది చెక్ చేసుకుందామండి. 2 విజిల్స్ సరిపోతాయండి ఈ రైస్కి మాత్రం. సేమ్ కొలతతో ఈ విధంగా ఖచ్చితం చేయండి. లంచ్ బాక్సుల్లోకి చాలా అంటే చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే ఈ హడావిడి రోజుల్లో ఇలా చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అండి. టైం కూడా చాలా సేవ్ అవుద్ది. రుచి మాత్రం అద్భుతంగా ఉందండి. ఎప్పుడు అన్నం తినడానికి మారం చేసే చిన్నపిల్లలైనా సరే ఇష్టంగా తింటారు. ఆ పూటకి గిన్నె ఖాళీ చేస్తారండి, అంత బాగుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పిల్లలే కానీ పెద్దలే కానీ ప్రతి ఒక్కరికి కూడా లంచ్ బాక్సుల్లోకి ఈ టైప్లో చేశారంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి. ఎత్తుకెళ్ళిన ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఈ విధంగా ఖచ్చితం చేసి పెట్టండి.